హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్ని. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. ఈరోజు కాబూలీ శనగలతో మనం చాట్ చేసుకుందాము. గుగ్గిళ్ళు అంటారు. కాబూలీ శనగలు ఉడకబెట్టుకున్నానండి. అలాగే చల్లమిరపకాయలు, ఉల్లిపాయలు 2, ఎల్లుల్లిపాయలు, 1 నిమ్మకాయ అండి. ఇవి ముందుగా నేను ఓవర్ నైట్ నానబెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం తాలింపు చేసుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత చల్లమిరపకాయలు ఉంటాయి కదా, ఉప్పు మిరపకాయలు అంటారు, మనం ఊరబెట్టుకొని ఎండబెట్టుకుంటాం కదా చల్లమిరపకాయలు, అవి ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్దగా ఉన్నాయని. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాలి. జీలకర్ర, ఈ మిర్చి అయితే కొంచెం వేగాలండి. వేగితే మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి చల్లమిరపకాయలు. ఇప్పుడు ఇందులోనే నేను ఎల్లిపాయ ఒకటి తీసుకున్నాను కదా, అవన్నీ చక్కగా గర్భాలు వలుచుకొని కచ్చా పచ్చాగా దంచుకున్నానండి. అవి కూడా ఇందులో వేసుకొని కొంచెం వేగనిద్దాము. మనం తినేటప్పుడు ఇవి మనకి కొంచెం కారం లేకుండా ఎల్లుల్లిపాయలు చక్కగా వేగి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు అయితే తింటారు, పిల్లలు తినలేరు కాబట్టి నేను పిల్లల కోసం ఆనియన్స్ వేసి చాట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను దీంట్లో. ఇవి కరివేపాకు కూడా వేగిన తర్వాత కాబూలీ శనగలు వేసానండి. ఈ కాబూలీ శనగలు 1 నిమిషం మనం వేగనిద్దామండి. కొంచెం ఉడికినవి కాబట్టి ఇవి. దీంట్లో నేను కాబూలీ శనగల్లో కొంచెం సాల్ట్ కూడా వేసి వేగించుకున్నాను. 1 నిమిషం వేగిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నానండి. మీ దగ్గర ధనియాల జీలకర్ర పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కావాలనుకుంటే దీంట్లో చాట్ మసాలా కానీ అవి కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. పెద్దవాళ్ళకి చాలా టేస్టీగా ఉంటాయండి కాబూలీ శనగలు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బలం అండి ఇవి. మనం సాయంత్రం పూట టీ టైంలో ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ నానబెట్టుకొని సాయంత్రం టీ పెట్టేటప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినా చాట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ అయ్యాయి కదండి. ఒక బౌల్లోకి చల్లమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఈ కాబూలీ శనగలు కొన్ని తీసి పక్కకు పెట్టుకున్నాను పెద్దవాళ్ళకి. పిల్లలకైతేనేమో ఇలా ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని ఇలా కలుపుకుంటున్నానండి. కావాలనుకుంటే మీరు కొంచెం క్యారెట్, మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి సన్నగా తరుక్కొని. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఉల్లికాయలు వేసుకోవచ్చు. క్యారెట్ కూడా ముక్కలు కట్ చేసుకొని సన్నగా తురుముకొని అయినా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇంట్లో ఉన్న వాటితో వేసుకోవచ్చు. కావాలనుకుంటే కీరా ముక్కలు కూడా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. చక్కగా ఇవి బౌల్లోకి తీసుకుంటున్నాం కదండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి. మనం ఎప్పుడైనా ఇలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పానీపూరి కూడా ఇలా కట్లెట్ చేసుకోవచ్చు అండి. ఈ శనగలతో, కాబూలీ శనగలతో చాలా టేస్టీగా ఉంటాయి. చల్లమిరపకాయల వీడియో కూడా నేను చేశానండి, కాకపోతే త్వరలో పోస్ట్ చేస్తాను, ఇంకా చేయలేదు. ఇవి పిల్లల కోసం ఆనియన్స్ వేశాను, పెద్దవాళ్ళ కోసం ఇలా ఎల్లుల్లిపాయలు చల్లమిరపకాయలతో చేసుకున్నామండి. ఇవి మంటే ఉండవండి. చల్లమిరపకాయలు కూడా చాలా పుల్లగా బాగుంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.